వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేసుకునే దిశగా కమిటీలన్నింటినీ కూడా నియమించుకుంటూ వెళ్తూ ఉన్నారు. కీలకమైన పొలిటికల్ అడ్వైజరీ కమిటీని పూర్తిగా పునర్వ్యవస్థీకరించిన తర్వాత జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయి నియామకాలు కూడా వీలైనంత త్వరగా చేపట్టాలని జగన్ గారు కూడా ఆదేశించారు. అండ్ స్టేట్ లెవెల్కి సంబంధించి కూడా వివిధ విభాగాలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియామకాలను చేపడుతూ వెళ్తూ ఉన్నారు. తాజాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఒక 14 మందిని రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా నియమించారు. 14 స్టేట్ జాయింట్ సెక్రటరీస్ అట. అంటే అన్నమయ్య జిల్లా నుంచి అట బయనపోయిన గోపీనాథ్ అట. గోపీనాథ్ వైఎస్ఆర్ జిల్లా నుంచి అంబవరం భాస్కర్ రెడ్డి అట. ఎన్టీఆర్ జిల్లా నుంచి తుమ్మ జయరాం రెడ్డి అట. ప్రకాశం జిల్లా నుంచి రాజీవ్ పాలడుగు అట. మళ్ళీ ప్రకాశం జిల్లా నుంచే కసిరెడ్డి మాచర్ల కసిరెడ్డి. ప్రకాశం జిల్లా నుంచి కేతు మాల్యాద్రి రెడ్డి. నెల్లూరు జిల్లా నుంచి మహేష్ బాబు అట. మార్లపాటి మహేష్ బాబు. తిరుపతి నుంచి ఎల్లంటి సనత్ కుమార్ అట. సనత్ కుమార్. తిరుపతి నుండే గేది శ్రీనివాసులు రెడ్డి అట. చిత్తూరు నుంచి గోవిందరెడ్డిపల్లె దినేష్ అట. అన్నమయ్య జిల్లా నుంచేనా మళ్ళీ? ఓకే. బండ్రేవు వెంకటనారాయణ రెడ్డి అట. అన్నమయ్య జిల్లా నుంచి రావుల నరసింహారెడ్డి అట. విజయనగరం నుంచి డాక్టర్ జి వెంకటరమణ అట. కృష్ణా జిల్లా నుంచి యార్కరెడ్డి లీలాకృష్ణారెడ్డి అట. 14 మందిని సంయుక్త కార్యదర్శులుగా. మరి వీళ్ళు అంటే కొత్తగా వీళ్ళను పుష్ చేస్తున్నారా, లేకపోతే ఆల్రెడీ రాజకీయ అంటే వైసీపీలో యాక్టివ్గా ఉన్న వాళ్ళేనా? బహుశా యాక్టివ్గా ఉన్న వాళ్ళే కావచ్చు. ఆశ్చర్యకరంగా 14 మందిలో నేనైతే ఒక్క పేరు కూడా వినలే. రోజు రాజకీయాలు గమనిస్తూ ఉంటాం కదా, 14 మందిలో నేను విన్న పేరు ఒకటి కూడా లేదు మొత్తానికి. సరే, వాళ్ళ పార్టీకి సంబంధించి స్టేట్ జాయింట్ సెక్రటరీస్ అంటే ఇది కూడా కీలకమైన బాధ్యతలే వీళ్ళకు. హోప్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ఉత్తేజంగా ముందుకు తీసుకెళ్ళడం కోసం ఈ కమిటీని అన్ని పనిచేస్తాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతూ ఉన్నారు. ఆ దిశగా అయితే నియామకాలు చేపడుతూ ఉన్నారు.